ఈరోజు నాకు రైల్వే జాబ్ రిజల్ట్ వస్తుంది. చాలా కంగారుగా ఉంది. సెలెక్ట్ అవుతానా లేదా అని. టైం దగ్గరయ్యే కొద్దీ నాలో టెన్షన్ పెరుగుతూ వచ్చింది. ఇంకా రిజల్ట్ వచ్చేసింది. నా నెంబర్ చూసేసరికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను సెలెక్ట్ అయ్యాను. అది కూడా స్పోర్ట్స్ కోటాలో. జాయినింగ్ డేట్ కూడా వచ్చేసింది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అప్పుడు కానీ నేను స్పోర్ట్స్ నేర్చుకుని ఉండకపోతే నాకు ఈ జాబ్ వచ్చేది కాదు. నాకు లక్ష్మికి చాలా థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఫస్ట్ క్లాస్ నుంచి ఫోర్త్ వరకు స్పోర్ట్స్ అసలు ఆడేదాన్ని కాదు. ఒకరోజు లక్ష్మి నన్ను హేళన చేసింది. తను స్టడీస్లో స్పోర్ట్స్లో ముందు ఉండేది. నేను మాత్రం స్టడీస్లో ముందు ఉండేదాన్ని. లక్ష్మి ఒకరోజు నీకు స్పోర్ట్స్ ఆడడం రాదని నన్ను అందరి ముందే హేళన చేసింది. అప్పటి నుంచి నేను స్పోర్ట్స్ ఆడడం మొదలుపెట్టాను. ప్రతి ఆటలోనూ గెలిచేదాన్ని. అన్ని ఆటల్లోకి కబడ్డీ బాగా ఆడేదాన్ని. అందులో నేను స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్కి కూడా వెళ్ళాను. ఆ సర్టిఫికేట్స్ కారణంగానే ఇప్పుడు నేను రైల్వే జాబ్లో సెలెక్ట్ అయ్యాను. నాకు భువనేశ్వర్ రైల్వేలో జాబ్ వచ్చింది. అక్కడ సంవత్సరం వరకు ట్రైనింగ్ ఉంది. సంవత్సరం అయ్యాక నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యింది. నా లైఫ్ హ్యాపీగా సాగిపోతున్నప్పుడు మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేశారు. నాకు ఒకరోజు లక్ష్మి దీన స్థితిలో ఉంది. తనకు చూసి చాలా బాధ అనిపించింది. తను నేను 4th నుంచి 10th వరకు ఒకే క్లాస్లో చదివాం. పోటాపోటీగా ఇద్దరికి ఒకే రిజల్ట్ వచ్చింది. 10thలో ఇంటర్ కూడా ఒకే కాలేజీలో చదివాము. ఇద్దరికి మంచి మార్క్స్ వచ్చాయి. డిగ్రీ మాత్రం వేర్వేరు కాలేజీల్లో జాయిన్ అయ్యాను. నేను డిగ్రీ తర్వాత గవర్నమెంట్ జాబ్ కోసం కోచింగ్ తీసుకున్నాను. లక్ష్మికి మాత్రం డిగ్రీ చదువుతుండగా వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి చేశారు. డిగ్రీ మధ్యలోనే ఆపేసింది. తన భర్త తనను సరిగ్గా చూసుకోవడం లేదని చాలా బాధపడింది. తనకి సంవత్సరం పాప ఉందని చెప్పింది. తన ఫోన్ నెంబర్ తీసుకున్నాను. తనకి కాల్ చేసి మాట్లాడుతూ ఉండేదాన్ని. మాకు పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇప్పటి వరకు పిల్లలు లేరు. హాస్పిటల్కి వెళ్తే మాకు పిల్లలు పుట్టరని చెప్పారు. మేము చాలా బాధపడ్డా. నా భర్త నాకు ధైర్యం చెప్పి పిల్లల్ని దత్తత తీసుకుందాం అన్నారు. అంతట్లో నాకు లక్ష్మి ఫోన్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తి మాట్లాడగా లక్ష్మి చనిపోయిందని తెలిసింది. అక్కడికి వెళ్ళేసరికి తన భర్తని జైలుకు తీసుకుని వెళ్ళిపోయారు. తన చావుకి తన భర్తే కారణమని. ఆ పాపని మాత్రం ఎవరూ తీసుకోవడం లేదు. ఒక అనాథాశ్రమంలో వేస్తామన్నారు. ఆ మాట విని నా భర్త ఆ పాపని మనం దత్తత తీసుకుందాం అన్నారు. నేను కూడా సరే అని పాపని మాతో పాటు తీసుకుని వెళ్ళాం. తను పెద్ద అయ్యే కొద్దీ లక్ష్మిగానే ఉండేది. తన పేరు లక్ష్మిగా మార్చాము. తను మమ్మల్ని అమ్మ నాన్న అని పిలుస్తూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఒకరోజు వాళ్ళ నాన్నగారు వచ్చి తను తీసుకొని వెళ్తానంటే తను ఎవరో నాకు తెలియదని చెప్పింది. మాతోనే ఉంటానని చెప్పింది. తను అన్ని విద్యల్లో ముందు ఉండేది. తను డాక్టర్ చదివి సొంతంగా హాస్పిటల్ పెట్టింది.